హాయ్ అండి. 7 శనివారాల పూజ నాది ఆఖరి వారం అండి. ఆఖరి వారం పూజను నేను కంప్లీట్ చేసేసుకున్నాను. స్వామివారికి ఇష్టమైన లడ్డూలు అన్నీ 7 పెట్టుకున్నానండి. లడ్డూలు 7, పూర్ణాలు 7, గారెలు 7, కొంచెం పులిహోర, స్వామివారికి పరవన్నం, నువ్వుల లడ్డూలు, పానకం, వడపప్పు, చలిమిడి నైవేద్యం పెట్టుకున్నానండి. అన్నమును కొంచెం పప్పు వండి అన్నం పప్పు కూడా వండిని అన్నీ పెట్టేసుకున్నాను. ఫ్రూట్స్, అలాగే ఫ్రూట్స్ నల్ల ద్రాక్ష మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. నల్ల ద్రాక్ష, ఇంకా నేను ఫ్రూట్స్ తెచ్చుకున్నాను. అవి జాకెట్ ముక్కలు ముత్తైదువులకి ఇవ్వడానికని జాకెట్ ముక్కలు తీసుకున్నాను. ఆ జాకెట్ ముక్కలు అవి వచ్చేసి నేను మా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళానండి. టెంపుల్కి వెళ్ళి అక్కడ ఈ జాకెట్ ముక్కలు అక్కడ ఉన్న ముత్తైదువులకి ఇచ్చేసాను. అయితే నేను ఇంటికి పిలిచి భోజనం ఇప్పుడు పెట్టలేనులే అని నేను ఏం చేశానంటే ప్రసాదాలు చేశాను కదండి, పూర్ణాలు, గారెలు, పులిహోర. అవి కొంచెం పూర్ణాలు, ఒక పులిహోర, కొంచెం పులిహోర, ఒక గారి, ఒక పూర్ణం పెట్టి ప్యాక్ చేసి పండు తాంబూలంతో పాటు ఇచ్చేసానండి. లేదంటే ఎవరన్నా ఇంటికి పిలిచైనా భోజనమైనా పెట్టుకోవచ్చు. నాకు అవకాశం లేదండి. ఇలా ఇద్దాము అనేసి అనుకుని నేను టెంపుల్లో ఇచ్చేసాను. మీ స్తోమత కొద్దీ, మీ శక్తి కొద్దీ మీరు ఎన్ని వంటలు చేయాలనుకుంటే అన్ని ప్రసాదాలు చేసుకోవచ్చండి స్వామివారికి. ఏం పర్వాలేదండి, ఎన్నైనా చేసుకోవచ్చు. నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఇలా ప్రసాదాలు ఇలా ప్యాక్ చేసేసుకుని నా టెంపుల్లో అయితే ఇచ్చేసాను. మా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాను, అక్కడ ఇచ్చేసానండి. ఇది నా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.